గైస్ నేనైతే మంచిగా మీరు చూస్తున్నారు మొబైల్ టెక్ మాస్టర్ తెలుగు. మన పేరు వచ్చేసి ప్రశాంత్ అబ్బా. మన ఛానల్లో మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కానీ మొబైల్ అన్బాక్సింగ్ వీడియోస్ కానీ మొబైల్ సంబంధించిన ప్రతి ఒక్క వీడియోస్ అనేది మన ఛానల్ వస్తాయి. ఫస్ట్ టైం మన ఛానల్లో ఎవరైనా కొత్తలైనా ఎవరైనా పాతలైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఏంటంటే ఐక్యూ నుంచి జెడ్ 10 అనేది మనకి ఎన్ని తారీఖు అంటే 11వ తారీఖు అనేది మొబైల్ అనేది లాంచ్ అవుతుంది. ఫోన్ లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఏం కథ దాని గురించి అయితే వీడియో. చాలా మంది షాప్ వచ్చిన వాళ్ళు వీళ్ళు అడుగుతారు, అన్న మాకు ఏమున్నా కెమెరా ఎక్కువ ఉన్నా పర్లేదు, మరి ప్లస్ ఏమున్నా వేరే ఎక్కువ మాకేందంటే పొద్దుగా దాకా మేము ఎక్కువ మొబైల్ అనేది వాడతామన్నా. మరి మెయిన్ వచ్చేసి అయితే మాకు బ్యాటరీ ఎక్కువ ఉండేది ఏదైనా ఫోన్ ఉందా అది అని చెప్పానంటే వాళ్ళ గురించే. కాబట్టి ఈ వీడియో ఫస్ట్ టైం మన ఛానల్లో కొత్తలైనా పాతలైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోరు. ఈ వీడియోకి వచ్చేసి మినిమం ఒక 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్? హలో గైస్, మీరైతే 5000 mAh బ్యాటరీ చూడొచ్చు, మళ్ళీ ప్లస్ 5500 బ్యాటరీ ఎంహెచ్ చూడొచ్చు, 6000 mAh కూడా చూడొచ్చు. మీరు అర్థమవుతుందా గైస్? ఫైనల్ గా అయితే మీరు 6500 mAh బ్యాటరీ అయితే చూడొచ్చు. అయితే ఏంటంటే కొత్తగా మనకి ఏంటంటే ఐక్యూ Z10 నుంచి అయితే మనకి ఏందనేది 7300 బ్యాటరీ అయితే లాంచ్ అవుతుంది. అయితే ఈ నెల వచ్చేసి మనకి ఏంటంటే ఈ నెల 11వ తారీఖు ఈ మొబైల్ అనేది మనకైతే ఇండియాలో లాంచ్ కాబోతుంది. అయితే ఏంటంటే ఇండియాలో బిగ్గెస్ట్ బ్యాటరీ ఎవరు అనేది ఇండియాలో బ్యాటరీ 7300 బ్యాటరీ అనేది మేము తెస్తున్నాం అని చెప్పని అయితే మనతో అయితే ఐక్యూ వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది అబ్బా. అయితే మెయిన్ వచ్చేసి మళ్ళీ మొబైల్ అనేది అయితే ఫోన్ చూసిరా ఒకసారి మీరు వచ్చేసి ఎంత స్లిమ్ ఉందో మొబైల్ వచ్చేసి కేవలం 0.789 సెంటీమీటర్స్ ఉంది మొబైల్ వచ్చేసి. ఎంత స్లిమ్ ఉందో ఒకసారి చూడండి మీరు. అలాగే మనం డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే 6.7 ఇంచెస్ ఫ్లాట్ కర్వ్ డిస్ప్లే తోటి అయితే ఈ మొబైల్ అయితే రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఆమ్లెట్ డిస్ప్లే. ఈ డిస్ప్లే వచ్చేసి చూడండి. అయితే మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ తోటి అయితే ఇది రావడం జరుగుతుంది. అలాగే ఈ ప్రాసెసర్ కి వచ్చేసి అయితే మనం అయితే వేరే ఫోన్లలో అయితే ఈ ప్రాసెసర్ కి వచ్చేసి అయితే మనకి 20,000 లో దొరుకుతుంది కాబట్టి చాలా తక్కువగా వస్తుంది మొబైల్ అనుకోవచ్చు. మళ్ళీ వేరే మొబైల్స్ అనేది మినిమం వచ్చేసి 35 మొబైల్ అనేది ప్రాసెసర్ ఈ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే 35,000 అయితే మొబైల్ అనేది వస్తుంది. ఇది తక్కువలో వస్తుంది కాబట్టి కొంచెం బెటరే అని చెప్పని నేను అనుకుంటున్నా. 7300 బ్యాటరీ కెపాసిటీ అని చెప్పని మీరు అంటారు కదా, మరి మరి ఇది ఎంతసేపట్లో మరి ఛార్జింగ్ 0 నుంచి 100 దాకా ఎక్కుతుంది అని చెప్పి మీకు అయితే డౌట్ అవుతుంటది. అయితే 0 నుంచి 50 ఎక్కనికి అయితే మినిమం 33 minutes టైం పడుతుంది అని చెప్పని అయితే వస్తుంది. అయితే మా మినిమం వచ్చేసి అయితే మినిమం ఒక 1 hour లో అయితే మొబైల్ అనేది ఫుల్ 0 నుంచి అయితే 100 దాకా అయితే ఛాన్స్ అయితే ఉంటది. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఇందులో వచ్చేసి అయితే 90 watts ఛార్జర్ అయితే మనకైతే బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తుర్రు. 90 watts ఛార్జర్ అనేది మన బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తారు అన్న. ఇది నార్మల్ ఎంత లేదన్నా మనకు వచ్చేసి ఎన్ని రోజులు ఛార్జింగ్ అయితే బ్యాకప్ అనేది వస్తుంది అన్న ఇది అని చెప్పని అయితే చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంటది. చాలా మంది కూడా అడిగిరు నన్ను. అయితే మినిమం వచ్చేసి అయితే నేను ఎక్స్పెక్ట్ చేసే ప్రకారం అయితే ఒక మినిమం వచ్చేసి అయితే నార్మల్ యూజర్ కి అయితే మినిమం అయితే ఒక 2 days అయితే ఛార్జింగ్ అనేది అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటది. అయితే ఒకవేళ మీరు మొబైల్ అనేది కంటిన్యూస్ గా మొబైల్ అనేది వాడితే మినిమం ఎంత లేదన్నా 35 hours అయితే ఈ బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం అయితే జరుగుతుంది. కొంతమంది మూవీస్ కానీ మళ్ళీ ప్లస్ ఏంటంటే వీడియోస్ ఇన్స్టాగ్రామ్ కానీ ప్రతి ఒక్కటి చూస్తుంటారు కదా, వాళ్ళకైతే మినిమం ఎంత లేదన్నా 35 hours అయితే ఇదైతే రావడం జరుగుతుంది. గేమింగ్ ఆడేటోళ్ళకి అయితే మినిమం వచ్చేసి ఎంత లేదన్నా 15 hours అయితే మినిమం అయితే ఈ బ్యాటరీ బ్యాకప్ అనేది రావడం అయితే జరుగుతుంది. మినిమం ఎంత లేదన్నా 15 hours అయితే ఈజీగా వస్తాయి గేమింగ్ లవర్స్ కూడా. క్లియర్ గా మీరు చూస్తున్నట్టయితే వేరే మొబైల్స్ కి అయితే మినిమం వచ్చేసి ఒక 8 hours అయితే ఈజీగా వస్తుంది. ఈ ఫోన్ కి వచ్చేసి అయితే మినిమం అయితే ఎంత లేదన్నా 15 hours అయితే ఈజీగా గేమింగ్ ఆటోలకి అయితే వస్తుంది. ఒకవేళ మీరు మ్యూజిక్ లవర్స్ కానీ ఒకవేళ మ్యూజిక్ సాంగ్స్ వింటుంటే మినిమం ఎంత లేదన్నా ప్లే బ్యాక్ వచ్చేసి 87 hours అయితే ఈజీ అయితే మనకైతే రావడం జరుగుతుంది. కొన్ని మీరు మొబైల్ అనేది మాట్లాడేటోళ్ళకైతే మినిమం కాల్ టైం వచ్చేసి అయితే మినిమం 52 hours అయితే అప్రాక్సిమేట్లీ వస్తుందని చెప్పి నేను అయితే అనుకుంటున్నా. ఎంత లేదన్నా 20,000 లోపు అయితే మనకైతే లాంచ్ చేసే టైం 20,000 లోపు అయితే లాంచ్ అయితే చేస్తారని చెప్పని అయితే అనుకుంటున్నా. ఇది వచ్చేసి అయితే మనకు April 9వ తారీఖు అయితే లాంచ్ అయితే అవుతుంది. ఈ April 11వ తారీఖు అయితే మొబైల్ అనేది వస్తుంది మన దగ్గరకి అయితే. చూద్దాం మొబైల్ వచ్చిందంటే. ఒకవేళ దీని గురించి అయితే ఫుల్ రివ్యూ అయితే మన ఛానల్ వస్తుంది. అయితే 20,000 లో బెస్ట్ మొబైల్ అంటే
ఇదే అని చెప్పనైతే నేనైతే అనుకుంటా. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ గురించి మాత్రం మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోరు. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్.